అయ్యా మీరే చెప్తున్నారు తమిళ ప్రైడ్ కొరకు ఇండియా కూటమిలో భాగస్వామ్యం డిఎంకేను కూడా మన అభ్యర్థికి ఓటు వేయమని అంటున్నాం. మరి మేము కూడా అదే చెప్తాం. మీరు చెప్పిన సిద్ధాంతం తమిళనాడులో మాకు కూడా వర్తిస్తుంది కదా అని చంద్రబాబు నాయుడు చెప్పడానికి అభ్యంతరం ఏంటి? నాకు దానివల్ల మోడీతో సంబంధాలు చెడిపోతాయా? దానివల్ల బీజేపీతో సంబంధాలు చెడిపోతాయా? ఒకవేళ చెడిపోతే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ధర్మ పోరాట దీక్షలు చేసిన చంద్రబాబు నాయుడు ఇది ఎందుకు చేయడు? 2019కి ముందు ప్రత్యేక హోదా ఇవ్వకుండా తెలుగు ప్రజలను అవమానిస్తే, తెలుగు పార్లమెంట్లో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీని కాదని నరేంద్ర మోడీ తెలుగు ప్రజలని తృణీకరిస్తే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కొరకు ధర్మ పోరాటం చేసిన చంద్రబాబు నాయుడు కదా. ఇప్పుడు మరి ఎందుకు ఆ ధర్మ పోరాటంలో ఆరాటం చూపరు అనేది క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. పోనీ తెలుగుదేశం చారిత్రకంగా తీసుకున్న పొజిషన్ చూద్దాం. ఎన్టీ రామారావు లెగసీ కట్టుబడి ఉన్నామంటారు కదా. నందమూరి తారక రామారావు ఏ స్టాండ్ తీసుకున్నాడు? పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాక నంద్యాల నుంచి ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీకి బద్ధ విరోధి తెలుగుదేశం, ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని తొలగించి ఆయనను అవమానించిన పార్టీ కాంగ్రెస్, ఎన్టీ రామారావుకు బద్ధ విరోధి కాంగ్రెస్ ఎన్టీ రామారావుకు బద్ధ విరోధి కాంగ్రెస్పై పోరాటంలోనే తెలుగుదేశం పుట్టింది. దేశంలో విజయవాడ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాక విజయవాడలో ప్రతిపక్షాల కాంక్లేవ్ పెట్టి నేషనల్ ఫ్రంట్కు చైర్మన్ అయ్యాడే. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల కొరకే పుట్టాడు కదా తెలుగుదేశం పార్టీ. అసలు కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు ఒక జాతీయ చిహ్నంగా వెలుగొందిన ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి తెలుగు గడ్డపై నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తే తెలుగు బిడ్డకు నేను పోటీ పెట్టను అని రామారావు తీసుకున్న స్టాండ్ కదా. మరి రామారావు తీసుకున్న స్టాండే కదా మీరు ఎందుకు ఇప్పుడు తీసుకోరు? సో ఇది కొత్త కాదు కదా. తర్వాత మనం ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఒక కుటుంబంలో ఒకరు చనిపోయి ఉప ఎన్నికలు వస్తే తెలుగుదేశం ఏ వైఖరి తీసుకుంటుంది? మేము ఉప ఎన్నికల్లో పోటీ చేయం, సానుభూతికి నిలబడతాం అని ఎమోషన్స్కి నిలబడ్డారా లేదా? మరి ఎమోషన్ మాకు సంబంధం లేదు, పాలిటిక్సే సంబంధం అన్నారనుకోండి. మరి ఎమోషన్కు సంబంధం ఉన్న నిర్ణయాలు మీరు ఎన్ని తీసుకున్నారు? ఉదాహరణ చెప్తాం. ఎన్నోసార్లు ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోయి ఉప ఎన్నిక జరిగితే ఎమోషన్ పేరిట, సానుభూతి అనే ఒక భావోద్వేగం పేరిట మీరు పోటీ నుంచి తప్పుకోలేదా? అంటే పాలిటిక్స్ కన్నా ఎమోషన్స్కి ఇంపార్టెంట్ అని చెప్పారా లేదా? మరి ఇప్పుడు ఎందుకు ఎమోషన్? ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు? పాలిటిక్స్ పక్కా పెట్టండి అయ్యా, చెల్లితో రాఖీ కట్టించుకోలేని దుస్థితి నీది అని ఎమోషన్స్ చెప్పడం లేదా? పాలిటిక్స్ చెప్తున్నారా? ఏదో షర్మిలకు జగన్కు రాజకీయంగా విభేదాలు వచ్చాయి, వాళ్ళు ఎందుకు కలుస్తారంటున్నారా? ఎమోషన్ చెప్పడం లేదా? తల్లినే మీరు కోర్టుకి ఇచ్చారని ఎమోషన్ చెప్పడం లేదా? మరి మీరు ఎమోషన్స్కు పాలిటిక్స్ కన్నా ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నప్పుడు ఎన్టీ రామారావు బాటలో చంద్రబాబు నాయుడు నడుస్తాడా లేదా? ఎన్టీ రామారావు చూపినటువంటి మార్గదర్శకత్వాన్ని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తాడా లేడా? ఇది కదా క్వశ్చన్. సో రామారావు చూపిన బాట వేరేది కాదు కదా. రామారావుకు కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పట్ల తెలుగుదేశానికి వ్యతిరేకత ఎందుకు ఉండాలి? ఆ మాటకొస్తే రామారావు పివి నరసింహరావు ఎవరు? తెలుగుదేశాన్ని నిట్ట నిలువునా చీల్చాడు. మీకు భూపతిరాజు అనుకుంటాను, ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని 2 ముక్కలు చేశాడు పివి నరసింహరావు. మరి ఆ చరిత్ర ఉన్న పివి నరసింహరావు మీరు అంతకు ముందే మద్దతు ఇచ్చారు కదా. పివి నరసింహరావు ఇది పొలిటీషియన్, కాంగ్రెస్ పొలిటీషియన్ కోమో ఎన్టీ రామారావు మద్దతు ఇచ్చారు. అసలు ఏ పొలిటీషియన్ కానీ దేశం గర్వించదగ్గ న్యాయశాస్త్రవేత్త, దేశం గర్వించదగ్గ జ్యూరిస్టు, సమాజానికి ఒక వెలుగు నింపినటువంటి తీర్పులు చెప్పినటువంటి న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వాలంటే ఏం సమాధానం చెప్తారు మీరు? మరి మీ ప్రత్యర్థి కాదు, ప్రత్యర్థికే మద్దతు ఇచ్చాడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు ఆశయాల కొరకే కట్టుబడి ఉన్న తెలుగుదేశం అని చెప్తున్నప్పుడు మరి ఎన్టీఆర్ చూపిన బాటలో ఎందుకు నడవరు అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకైతే తెలుగుదేశం ఆన్సర్ చెప్పాలి కదా. ఇక జగన్మోహన్ రెడ్డి నిరంతరం